సాక్షాత్ గోదాదేవి రంగనాయక స్వామితో కలిసి స్వయంభుగా వెలిసిన ప్రదేశం. వందల సంవత్సరాల క్రితం వెలిసిన దేవాలయం. గోదాదేవి మనసుపడి వెలిసి నిలిచిన దేవాలయం. దక్షిణ భారతదేశంలోని అరుదైన దేవాలయాల్లో ఒకటిగా, తెలుగు రాష్ట్రాల్లోనే ఏకైక గోదాదేవిగా వెలుగొందుతున్న ఆలయం మేడ్చల్ నియోజకవర్గం గట్కేసర్ మండల్ ఏదులాబాద్ గ్రామంలో ఉంది. శ్రీ గోదా సమేత మన్నార్ రంగనాయక స్వామి ఆలయం. ఈ ఆలయానికి 600 ఏండ్ల చరిత్ర ఉంది. శ్రీ గోదా మన్నార్ రంగనాయక స్వామి ఆలయం ఇంత వైవిధ్యంగా వెలుగొందడానికి ఒక పవిత్ర గాథ ఉంది. ఈ ఆలయం అపల దేశికులు స్థాపించారు. ఇప్పటికీ ఆ వంశస్థులే అర్చకులుగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన మనవడి తరం నడుస్తుంది. అపల దేశికుల తల్లిదండ్రులు అలివేలమ్మ, శ్రీనివాస దేశికులు. దేశ సంచారం చేస్తూ భర్త గతించడంతో అలివేలమ్మ తన సోదరుల ఇంట చేరి అపల దేశికులకు జన్మనిచ్చింది. అప్పట్లో రాయపురంగా పిలువబడేది ఈ ఏదులాబాద్. ఇప్పుడు 9వ తరం నడుస్తుంది. ఈ ప్రపంచంలో శ్రీ గోదా మన్నార్ రంగనాయక స్వామి క్షేత్రాలు రెండు ఉన్నవి. ఒకటి శ్రీవల్లిపుత్తూర్, రెండవది ఏదులాబాద్. ఈ దేవాలయానికి చారిత్రక ప్రాముఖ్యతతో పాటు మరో విశిష్టత కూడా ఉంది. అదే గాజులు. అమ్మవారికి మట్టి గాజులు అంటే మహాప్రీతి. అందుకే దర్శనానికి వచ్చిన భక్తులు అన్నిటితో పాటు మట్టి గాజులు సమర్పించుకుంటారు. అమ్మవారిని ముద్దుగా గాజులమ్మగా పిలుచుకుంటారు. ధనుర్మాసం అమ్మవారికి చాలా ప్రీతికరమైన మాసం. ఈ నెలలోనే అమ్మవారు స్వామి కోసం నోము నోచుకుందని చెబుతుంటారు. అందుకే ధనుర్మాసంలో రోజు ప్రతి ఉదయం తిరుప్పావై సేవ జరుగుతుంది. అందుకే ప్రతి సంక్రాంతికి గోదా అమ్మవారి కళ్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. దాంతోపాటు శ్రావణ మాసంలో అమావాస్య రోజు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం అనేది ఈ ఆలయ ప్రత్యేకత. మనశ్శాంతిని ప్రసాదించే కల్పవల్లిగా శ్రీ గోదా అమ్మవారు భక్తులు కోరిన కోరికలు తీరుస్తూ ఉంది. ఇది ఈ ఆలయానికి, అమ్మవారికి కళ్యాణ మహోత్సవానికి ఉన్న విశిష్టత.